విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 3 మాసాల్లో 3,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు అన్నారు. ప్లాంట్ ఉత్పత్తికి ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు జోక్యం చేసుకుని స్టీల్ మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిర్మించబోయే ప్రైవేటు స్టీల్ ప్లాంట్ ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగులను తొలగించడం దుర్మార్గపు చర్య కాదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు నక్కపల్లిలో క్యాపిటల్ పోర్ట్ ప్రైవేటు యాజమాన్యాలకు సముద్ర తీరాన్ని కట్టబెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 3,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. వారికి నోటీస్ ఇవ్వడం కానీ, వారికి కనీసం ₹1 పదవీ విరమణ ఇవ్వడం కానీ ఏమీ లేకుండా ఏకపక్షంగా తొలగింపులు అనేటువంటి చేశారు. 1,200 మంది పర్మనెంట్ ఉద్యోగులు, ఆఫీసర్లని బీఆర్ఎస్ ఇంటికి పంపించారు. ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ తరఫున మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుతారో అని అడుగుతున్నాం. ఉత్పత్తి లేకుండా, ఉత్పత్తి చేయకుండా చేయాలని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. తొలగింపులు చేస్తే ఉత్పత్తి అనేది పెరగదు. ఉన్న ఉత్పత్తే ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది. ఉన్న ఉత్పత్తికి హాని జరుగుతుంది. ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి చేయకుండా ఈ రకంగా చేయడం అనేది తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని నెరవేర్చడం కాదు. ఈ హామీకి హాని చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఈరోజు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తే 5,200 పైన ఖాళీలు ఉన్నాయి. విపరీతమైన పని ఒత్తిడితో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత త్యాగం చేశారు. 35 ఏళ్ల నుంచి వాళ్ళకి జీతాలు పెద్దగా పెరగకపోయినా అతి తక్కువ జీతాలతో ఎక్కువ పని అనేటువంటిది చేస్తున్న వాళ్ళు. ఈ రకంగా తొలగింపులు అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి హానికరం. ఉన్న ఉద్యోగాలు కాపాడండి. నిర్వాసితులు 1 సెంటు కూడా వాళ్ళకి భూమి లేదు. వాళ్ళకున్న భూములన్నీ ఆనాడు ఇచ్చారు. 20,000కి ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు నిర్వాసితులు అనే వాళ్ళకి భూమి లేకపోతే ఎక్కడికి వెళ్తారు? పొట్ట చేత పట్టుకొని బయటకు వెళ్ళాలి, బతకాలి. ఎడారైపోతుంది గాజువాక ప్రాంతం. అందువల్ల ఈరోజు ఎంపీ భరత్ నోరు తెరవాలా, పల్లా శ్రీనివాస్ నోరు తెరవాలా, వీళ్ళని అడగాల, ప్రభుత్వాన్ని నిలయాల. స్టీల్ మంత్రితో, కుమారస్వామితో మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక స్థానంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అండలేకుండా ఒక్కరోజు కూడా కేంద్రంలో ప్రభుత్వం మనలేదు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఆంధ్ర ప్రజానీకానికి న్యాయం చేయండి. ఆ న్యాయం చేయడం అంటే మొదటి పని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటమే. అందుకని ఇది తక్షణంగా చేయాల్సినటువంటి కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.